జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణంలో సిబిఐ నియమించిన సిట్ దర్యాప్తు వేగంగా సాగుతుంది. ఈ కేసులో కర్త కర్మ క్రియ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అయితే బలంగా నమ్ముతుంది. సుబ్బారెడ్డి చెప్పిన 2 అబద్ధాలే ఆయన్ను ఈ కేసులో ఇరికించాయి. ఆ అబద్ధాలే కేసును ఎస్టాబ్లిష్ చేయడానికి సిట్కి ఉపయోగపడబోతున్నాయి. కొంతకాలం క్రితం సుబ్బారెడ్డి హైదరాబాద్లో ఆయన నివాసంలో సిట్ అధికారులు విచారించారు. ఆ విచారణలో సుబ్బారెడ్డి చెప్పిన అబద్ధాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయి. సుబ్బారెడ్డి చెప్పిన మొదటి అబద్ధం వచ్చేసి అప్పన్న 2018 వరకే తన దగ్గర పిఏ, ఇప్పుడు తన పిఏ కాదు అని చెప్పాడు. అయితే సిట్ విచారణలో మాత్రం అప్పన్న సుబ్బారెడ్డి పిఏ అని తేలింది. ఇదే విషయాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ధృవీకరించారు. సుబ్బారెడ్డి చెబితే అప్పన్నకు 50,000 రూపాయలు సాయం చేశానని మీడియాతో చెప్పాడు. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పన్న నేను సుబ్బారెడ్డి పిఏనని అందరికీ చెప్పుకుని తిరిగేవాడు. సుబ్బారెడ్డి కూడా తన పిఏగానే తిప్పుకునేవాడు. అలా చెప్పే కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం దగ్గర నుంచి నెయ్యి సరఫరా చేసే డైరీల వివరాలు తీసుకున్నాడు. అదే విషయాన్ని సుబ్రహ్మణ్యం సిట్ విచారణలో కూడా చెప్పాడు. ఇక రెండో అబద్ధం వచ్చేసి కల్తీ నెయ్యి గురించి నాకు తెలియదు, నాకు ఎవరూ చెప్పలేదు అని సుబ్బారెడ్డి సిట్ విచారణలో చెప్పాడు. కానీ జీఎం సుబ్రహ్మణ్యం టీటీడీకు నెయ్యి సరఫరా చేస్తున్న 3 డైరీల నెయ్యి నమూనాలను మైసూరులోని ల్యాబ్కు పంపి పరీక్షిస్తే 3 కల్తీ అని నివేదిక వచ్చింది. ఇదే విషయాన్ని అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డికి సుబ్రహ్మణ్యం చెప్పాడు. ఇదే విషయాన్ని సిట్ వాళ్ళతో ఇంతకు ముందే చెప్పాడు. గత 4 రోజులుగా జరుగుతున్న సిట్ విచారణలో మళ్ళీ చెప్పాడు. ఇలా 2 అబద్ధాలతో సుబ్బారెడ్డి అడ్డంగా బుక్ అయిపోయాడు. కల్తీ నెయ్యి విషయం తెలిసినా ఆ విషయం దాటవేయటం, అవే డైరీల నుంచి కల్తీ నెయ్యి కొనుగోలు చేయడం సుబ్బారెడ్డి చేసిన అతి పెద్ద తప్పులు. అంతేకాకుండా తన పిఏ ద్వారా కల్తీ నెయ్యిలో కిలో 25 రూపాయలు కమిషన్గా కలెక్ట్ చేసిన దాంట్లో కూడా సుబ్బారెడ్డి హస్తం ఉందని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఇంకో వారం రోజుల్లో సిట్ సుప్రీంకోర్టులో వేయబోతున్న 2వ ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి పాత్ర పైన సంచలన విషయాలు బయట పెట్టబోతున్నారని చెప్తున్నారు. వెంటనే అరెస్టు కూడా చేయొచ్చని అంటున్నారు.